యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేసినట్లుంది మనం చదివిన వాక్యాన్ని బట్టి 3.5 సంవత్సరాలు. ఒక సంవత్సరంలో పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి సరిగ్గా ప్రయాణం చేయలేకపోయాడు అనుకుందాం, కొత్త కాబట్టి, ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి. మరొక 2వ సంవత్సరం ప్రయాణం చేసేటప్పటికి టోపోగ్రఫికల్గా, జియోగ్రఫికల్గా పరిస్థితులు, స్థలాలు పట్టొస్తుంది. సో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాడు. 3వ సంవత్సరంకి వచ్చేటప్పటికి తన టైం దగ్గర పడిపోతుంది తెలుసు కాబట్టి ఇంకా తీవ్రంగా యెరూషలేము మరి చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తిరగడం ప్రారంభించి ఉంటాడు. రోజుకు ఒక ప్రసంగం వేసుకున్న, రోజుకొకటి. ఇది 3వ సంవత్సరం. సంవత్సరంలో అన్ని ప్రదేశాలు రోజూ తిరగడు కాబట్టి అట్లీస్ట్ వారంకి ఒకటి వేసుకున్న 53 వారాలు. అంటే ఎన్ని ప్రసంగాలు చేసి ఉండాలి? 53 ప్రసంగాలు ఒక సంవత్సరంలో. అంతకు మునుపు సంవత్సరంలో సగం వేసుకోండి పోనే, ఒక 25. అంటే మొత్తం ఎన్ని? ఇదొక 50, అదొక 25 వేసుకుంటే ఒక 70, ఒక 75. ఆ ఫస్ట్ సంవత్సరంలో ఒక 5-10 అయినా చేయడా పోనే, పోనీ మొత్తం కలిపితే ఒక 80. బైబిల్ మొత్తంలో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి తెలుసా యేసుప్రభు మాట్లాడినవి? డైరెక్ట్గా యేసుప్రభు మాట్లాడే మెసేజ్లు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? లెక్క పెట్టండి, అన్ని లేవు. మరి ఎందుకు యేసుప్రభు మాట్లాడలేకపోయాడు? నేటి పాస్టర్లు మాట్లాడగలిగినన్ని. ఏంటో ఈ పాస్టర్లకి ఎక్కువ అధిక ఆత్మ ఇచ్చేసే యేసుప్రభు తక్కువ కాదు. ప్రభువు మాట్లాడినటువంటి విషయం యెరూషలేములో ప్రారంభించిన అతని పరిచర్య ఏ ప్రదేశంలోకి వెళ్ళినానో అయ్యే విషయాలు ప్రచారం చేస్తూ వెళ్ళాడు. ఒకే విషయాన్ని నొక్కి వక్కాణించి స్థిరంగా చెప్పడం ప్రారంభించాడు. అనేక ప్రాంతాలలో ఒక విషయాన్ని నాటుకునేంత వరకు చెప్పడం ప్రారంభించాడు. అందుకే 4 సువార్తలలో నలుగురు 4 కాలాల్లో రాసిన ఒక పెద్ద 2-3 విషయాలు తప్ప, శబ్దాంతరంగ విషయాలు తప్ప ఆల్మోస్ట్ టోటల్ కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. అంటే తక్కువ విషయాలు ఎక్కువ అర్థమయ్యేటట్లు, అర్థవంతంగా, అర్థం చేసుకునే వారికి తగినట్లుగా సంపూర్ణంగా బోధించుకున్నాడు అన్న విషయం మనకు అవగాహన కలుగుద్ది. శిష్యులు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నీ వెళ్ళి చెప్పండి అనేటప్పుడు వాటన్నిటినీ తీసుకెళ్ళి బోధిస్తూ ఉండగా అనేక విషయాలు ఆయన సంగతులు ఎక్కువగా వెళ్ళడం వల్ల శిష్యులు ఎక్కువ ప్రసంగాలు చెప్పినట్లు కూడా బైబిల్లో మనకు రికార్డ్ అవ్వాల. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కొత్త కొత్త విషయాలకు వినడానికి సంఘాలకు పరుగులెత్తడం కాదు కావాల్సింది. వినిన విషయం అర్థవంతంగా అర్థం చేసుకొని సమర్థవంతంగా అనుసరించగలిగి దాని విషయంపై పూర్తి ప్రత్యక్షత కలిగి ఏ రకమైన బలహీనతలకు తావివ్వకుండా ఆ వాక్యమును చేపట్టుకునే వెలుగు పట్టుకునేంత వరకు దేవుని యొక్క వాక్యమును స్థిరముగా నేర్చుకోవాలి.